ములుగు జిల్లాలో కొలువైన 800 ఏళ్ల నాటి రామప్ప ఆలయంలో అడుగడుగునా అద్భుతాలే. కాకతీయ శిల్ప కళా వైభవానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయంలో వింతలు విశేషాలు పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. రామప్ప అంటే ఈ ఆలయంలో దైవం పేరు కాదు. రామప్ప అంటే ఈ ఆలయాన్ని అద్భుత కళాఖండంగా మలచిన ప్రధాన శిల్పి పేరు. ఈ ఆలయానికి మరో పేరు రామలింగేశ్వర ఆలయం. రామప్ప ఆలయం కట్టకముందు ఇదే ఆవరణలో ఒక చిన్నపాటి అంటే మినియేచర్ ఆలయం కట్టించడం జరిగింది. ఈ ఆలయం యొక్క నమూనానే ప్రస్తుతం ఖ్యాతి గడించిన పెద్ద ఆలయానికి అనుకరించినట్టుగా చెబుతారు. సాధారణంగా ఆలయాల్లోని గర్భాలయాల్లో వెలుతురు తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఆలయంలోని గర్భాలయంలో రోజంతా వెలుతురు ఉంటుంది. ఇందుకు కారణం బయట ఉన్న కాంతి నునుపైన స్తంభాలపై పరివర్తనం చెంది గర్భాలయంలో పడటం వల్ల కాంతివంతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉండే నందీశ్వరుణ్ణి ఎటువైపు నుంచి చూసినా అది మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. అంతేకాకుండా కాళ్ళు నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్టు, శివుడాజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టు చెవులు రిక్కించి శివుడినే చూస్తున్నట్టు ఉంటుంది. ఈ శివాలయాన్ని 1213లో రేచల్ల రుద్రుడు కట్టించారని ఇక్కడ స్థాపించిన శిలాశాసనం మనకు చెబుతుంది. ఈ ఆలయం కట్టడానికి 40 ఏళ్లు పట్టిందంట. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా అద్భుత శిల్పకళ కట్టిపడేస్తోంది. ఈ ఆలయ గోపురం నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్లల్లో వేస్తే తేలుతాయట. ఈ ఆలయంలో శిల్పకళ విశిష్టతను తెలిపే మరో అద్భుతం సప్త స్వరాలు పలికే శిల్పం. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమవైపు ఉండే శిల్పాన్ని వేళ్లతో మీటితే సరిగమ పదనిసలు పలుకుతుంది. ఆలయానికి ఇరువైపులా కామేశ్వర కాటేశ్వర ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం నక్షత్రాకారం గద్దెపై ఉంది. ఆలయం చుట్టూ చెక్కిన 526 ఏనుగు విగ్రహాలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా ఆలయం లోపల గల నల్లరాతి స్తంభాలపై మలచిన పురాణ గాథల శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ ఆలయం 800 సంవత్సరాల తరువాత కూడా చెక్కు చెదరకుండా నిలబడటానికి కారణం ఒక అద్భుతమైన పరిజ్ఞానం వాడటమే. దీనిని శాండ్ బాక్స్ టెక్నాలజీగా అభివర్ణిస్తారు. ఈ 6 అడుగుల ప్లాట్ఫామ్ పునాదిలో బెల్లం, కరక్కాయ, సున్నం యొక్క మిశ్రమాన్ని ఇసుకలో కలిపి వాడటం వల్ల ఈ కట్టడం భూకంపాలను తట్టుకోగలిగిందని చెప్తారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎర్ర ఇసుకరాయి, స్తంభాలు మరియు శిల్పాలు నల్ల బసాల్ట్, గ్రనైట్ మరియు డోల్రైట్ నుంచి మలచబడ్డాయి. ఈ ఆలయంలోని ఒక స్తంభంలో గాజు లాంటి డిజైన్లో ఒక దారం లేదా ఒక గడ్డిపోచ పట్టే అంత చిన్న రంధ్రాలు ఆ కాలంలో చెక్కగలిగారంటే శిల్పుల యొక్క పనితనం, వారి మేధస్సు మనకు ఇట్టే అర్థమవుతుంది. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయానికి 3 ప్రవేశ ద్వారాలున్నాయి.
ప్రతి ద్వారానికి ఇరువైపులా అందమైన నాట్యగతల జోడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి పైకప్పుకి సపోర్ట్లాగా వాడిన తీరు ఆనాటి మేధా సంపత్తుకి నిలువెత్తు నిదర్శనం. మొత్తం 12 నాట్యగత్తెల అపురూపమైన నాజూకు ప్రతిమలు మనల్ని అబ్బురపరుస్తాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలో స్త్రీలు వాడుతున్న హై హీల్స్ పాదరక్షలు 800 సంవత్సరాలు మునిపే స్త్రీలు వాడినట్లు ఈ విగ్రహం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంతటి శిల్ప సంపద, నిర్మాణ పరిజ్ఞానం కలిగి ఉండటం వల్లే ప్రపంచంలో 255 కట్టడాలు వారసత్వ గుర్తింపు కోసం పోటీ పడితే రామప్ప దేవాలయం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారణం, ముఖ్యంగా మన తెలుగువారికి. ఇంతటి కీర్తిని, చరిత్రను సంపాదించిన ఈ కట్టడాన్ని మరి మీరెప్పుడు సందర్శిస్తున్నారు? రామప్ప చెరువు. ఇది రామప్ప ఆలయానికి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇది చాలా విశాలమైంది. ఈ చెరువు చుట్టూ ఉన్న 300 గ్రామాలకు దీని నీరు మిషన్ భగీరథ ద్వారా అందించటం జరుగుతోంది. రామప్ప ఆలయం సందర్శించాలనుకుంటే మీరు నేరుగా ఇక్కడున్న తెలంగాణ పర్యాటక శాఖ వారి లేక్ వ్యూ రామప్ప రిసార్ట్కి విచ్చేయండి. నీటి మీదే ఉన్నట్టు అనిపించే డీలక్స్ రూమ్స్. ఇందులో అదనంగా ఒక లివింగ్ రూమ్, ప్రకృతి అందాలు తిలకించడానికి ఒక చక్కని బాల్కనీ. ఇక్కడ మీ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ లేదా డిన్నర్ కానీ, లేదా మీ ఫేవరెట్ డ్రింక్ తీసుకుంటూ ఈ రమణీయ దృశ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వేరే కాటేజెస్ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచి సరస్సు అందాలను అంతగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. డీలక్స్ రూమ్స్ పెద్దగా ఉండకపోయినా డీసెంట్గా ఉన్నాయి. బాత్రూమ్స్ నీట్గా ఉండాలని కోరుకునే నాలాంటి వారికి ఎలాంటి సమస్య లేదు. చాలా విశాలంగా మోడర్న్ ఫిట్టింగ్స్తో బాగా కట్టారు. మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. భోజనాల విషయంలో మాత్రం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకపోతే మంచిది. ఇక మీ టైంపాస్ విషయానికి వస్తే రామప్ప ఆలయం చూసి వచ్చాక తెలంగాణ పర్యాటక శాఖ వారు నిర్వహిస్తున్న బోట్ రైడ్స్ ఎంజాయ్ చేయడమే. ప్రకృతి ఒడిలో సేదదీరండి.